చిన్న ఊరు. అక్కడ 4వ తరగతి చదువుతున్న చింటూ అనే అబ్బాయి ఉండేవాడు. చింటూ రోడ్డు పక్కన దొరికిన పాత బొమ్మను ఇంటికి తీసుకొస్తాడు. రాత్రి ఆ బొమ్మ మాట్లాడుతుంది. చీకట్లో ఎర్ర కళ్ళు కనిపిస్తాయి. బొమ్మ చెబుతుంది, నీ ఊరు ప్రమాదంలో ఉంది. ఎర్రకళ్ల అడవి. చింటూ తన స్నేహితులు పింకీ అండ్ రవికి విషయం చెబుతాడు. ముగ్గురూ కలిసి ఊరి బయట అడవికి వెళతారు. అక్కడ చెట్లమీద ఎర్రకళ్ల నీడలు కదులుతుంటాయి. బొమ్మ వెలిగిపోతుంది. రహస్య పటము. బొమ్మ నుంచి ఒక పాత పటం అంటే మ్యాప్ బయటపడుతుంది. అది ఊరి కింద దాగి ఉన్న రహస్య ద్వారం చూపిస్తుంది. అందులోకి అడుగు పెడితే ద్వారం మూసుకుంటుంది. భూగర్భలోకం. భూగర్భంలో వింత జీవులు.